పాము కాటు ముగింపు రెండవ భాగం. ఇక్కడి నుంచి దూలాలగుంట 2 స్టేషన్లేగా, అర్ధగంటలో లోకల్ ట్రైన్ వస్తుంది. రాజా నరేంద్ర అడ్రస్ అతనికిచ్చి తిరుగు ట్రైన్ పట్టుకొని వచ్చేస్తాను అన్నారు. దూలాలగుంటకు వెళ్ళి పాముల పుల్లయ్యతో మాట్లాడి వచ్చారు. పేపర్ కూడా అతడి చేతికే ఇచ్చి వచ్చారు. మరుసటి దినం పాముల పుల్లయ్య మా ఇంటికొచ్చారు. ఇద్దరం కలిసి నంద్యాలకు పోయి ఏదో పని చేసుకుని వెంటనే తిరిగి వచ్చేస్తాము అని వెళ్ళిపోయారు. 5 రోజులైనా పాముల పుల్లయ్య కానీ మా వారు కానీ రాలేదు. నాకేదో భయం వేసింది. మరుసటి రోజు తను మద్రాసుకు వెళ్ళానని, జాలీ ఫ్రెండ్స్ క్లబ్లో ఉద్యోగం చేస్తున్నానని చెప్పకుండా వచ్చి అక్కడ ఉద్యోగం చేసుకున్నందుకు క్షమించమని వారు ఉత్తరం రాశారు. సునందని చెప్తున్న చరిత్ర వింటుంటే మనోహర్కి ఎంతో ఆశ్చర్యం వేయసాగింది. రాజా నరేంద్రసింహ జీవిత విశేషాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. అతని హత్య వెనక ఇంకా ఎన్ని రహస్యాలు బయటపడతాయో తెలియదు. భాస్కర్రావు పాముల పుల్లయ్య 6 మాసాల క్రితం మద్రాసు వచ్చారు. భాస్కర్రావు జాలీ ఫ్రెండ్స్ క్లబ్లో ఉద్యోగం సంపాదించుకున్నాడు. వెంటనే భార్యకు ఉత్తరం రాశాడు. అతను ఉద్యోగం కోసం మద్రాసుకు రాలేదు. రాజా నరేంద్రసింహ మీద ప్రతీకారం తీర్చుకునే పాముల పుల్లయ్య వెంట వచ్చి ఏ కారణం చేతనో మద్రాసులో ఉండాలని ఉద్యోగం సంపాదించుకున్నాడు. మరి ఆ పాముల పుల్లయ్య ఏమయ్యాడు? 6 మాసాల నుంచి అతడు రాజా నరేంద్రసింహ మీద ఎందుకు ప్రతీకారం తీర్చుకోలేదు? పాముల పుల్లయ్య వేషంలో వెళ్ళి భాస్కర్రావు రాజా నరేంద్రసింహను పాము కాటుతో ఎందుకు అంత విచిత్రంగా హత్య చేశాడు? అసలు పాముల పుల్లయ్య ఏమయ్యాడు? నకిలీ నాగేశ్వర్ను అరెస్టు చేస్తే అన్ని విషయాలు బయటపడతాయి. భాస్కర్రావు, నాగేశ్వర్, డాన్సర్ కామిని వీళ్ళందరూ జాలీ ఫ్రెండ్స్ క్లబ్కు సంబంధించిన వాళ్ళు కనుక ఈ హంతకులకు అది కీలక స్థానమై ఉంటుంది అని ఒక నిర్ణయానికి వచ్చాడు మనోహర్. ఇన్స్పెక్టర్ మనోహర్ జాలీ ఫ్రెండ్స్ క్లబ్కు వచ్చాడు మఫ్టీలో. అతడి కళ్ళు నాగేశ్వర్ కోసం వెతకసాగాయి. అతను కనిపించలేదు. అప్పటికి సాయంత్రం 6 గంటలైంది. నకిలీ నాగేశ్వర్ ఉదయం 9 గంటల ప్రాంతంలో రాధికతో పోట్లాడి కారు వేసుకొని బయలుదేరి అతను నేరుగా క్లబ్కు వచ్చి ఉండాలి అని అనుకున్న మనోహర్ ఆ కార్ పార్కింగ్ ప్లేస్లో కానీ గ్యారేజీలో కానీ ఉంటుందేమోనని చూశాడు. గ్యారేజీ కూడా ఓపెనింగ్లోనే ఉంది. అక్కడ 2 కార్లు కనిపించాయి. వాటిలో నాగేశ్వర్ కారు లేదు. నీ పేరు కుళ్ళాయప్ప. నేనెవరో నీకు తెలుసా? ఇన్స్పెక్టర్ మనోహర్ బాబుగారు. కనుక అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నించకు. నాగేశ్వర్ వచ్చి వెళ్ళాడా? రాలేదు సార్. నీ డ్యూటీ ఎప్పటి నుంచి? ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు. మనోహర్ వాచి కేసు చూశాడు. 6 గంటల 12 నిమిషాలు అయింది. నీ డ్యూటీ అయిపోయిందిగా. నైట్ వాచ్మెన్ ఇంకా రాలేదు. అతను వచ్చే వరకు నేను వేచి ఉండాలి సార్. అయితే నాగేశ్వర్ ఉదయం నుండి క్లబ్కు రాలేదు అంటావు. రాలేదు సార్. మనోహర్ అక్కడి నుంచి క్లబ్లోకి ప్రవేశించాడు. కౌంటర్ ఎదురుగుండా నిలబడ్డాడు. కౌంటర్లో కూర్చున్న మనిషి వెంటనే లేచి కూర్చోండి సార్ అన్నాడు. మేనేజర్ ఎక్కడా? ఒంట్లో బాగాలేదని ఈరోజు సెలవు పెట్టాడు సార్. ఆ పని ఈరోజు నేనే చూసుకుంటున్నాను సార్. నాగేశ్వర్ ఇక్కడికి వచ్చాడా? ఈరోజు అతను రాలేదు సార్. ఈరోజు మిస్ కామిని డ్యాన్స్ ప్రోగ్రాం ఉందనుకుంటాను. ఉంది సార్. కామిని ఇప్పుడు క్లబ్లో ఉందా? రాత్రి 10 గంటలకు ప్రోగ్రాం ఉంది సార్. 9 గంటలకు వస్తుంది. మిస్టర్, నీ పేరేంటో చెప్పావు కాదు? మీరు అడగకుండా నా పేరు తెలుసునని అనుకున్నాను సార్. నా పేరు రాజేష్. మిస్టర్ రాజేష్, నీవు ఈ క్లబ్లో పనిచేయబట్టి ఎంతకాలమైంది? 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరం జరుగుతోంది సార్. భాస్కర్రావు నీకు తెలుసు కదా? తెలుసు. అతను పాములవాని వేషంలో రావ్ బహదూర్ రాజా నరేంద్రసింహ ఇంటికి వెళ్ళి ఎందుకు హత్య చేయబడ్డాడో నీకు తెలిసే ఉంటుంది. ఆ వివరాలు ఏం నాకు తెలియవు సార్. అతను క్లబ్ విడిచి ఎప్పుడూ బయటికి వెళ్ళిన మనిషే కాదు. ఆ రోజు అతను పాములవాడి వేషం ధరించి అక్కడికి ఎందుకు వెళ్ళాడో, అతన్ని ఎవరు హత్య చేశారో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. అతను చాలా మంచివాడు సార్. నువ్వు అతని గురించి నిజమే చెప్తున్నావా? నిజమే చెప్తున్నాను సార్. అతను ఇక్కడ ఏం పని చేసేవాడు? మా బాస్కు అతను సెక్రటరీ సార్. మీ బాస్ రామ్మూర్తి ఇప్పుడెక్కడున్నాడు? ఆయన ఇంకా ఇంటి నుంచి రాలేదు. ఎన్ని గంటలకు వస్తాడు? 7 గంటలకు.
మనోహర్ అతన్ని ఇంకేమీ ప్రశ్నించలేదు. వెంటనే టెలిఫోన్ రిసీవర్ ఎత్తి రాధిక ఇంటి నెంబర్కి డయల్ చేశాడు. 5 నిమిషాలైనా రాధిక ఇంటి నుంచి రెస్పాన్స్ రాలేదు. 15 నిమిషాలాగి మళ్ళీ ఫోన్ చేశాడు. రెస్పాన్స్ రాలేదు. మనోహర్ రిసీవర్ పెట్టేసి గబగబా క్లబ్ బయటికి వచ్చాడు. పార్కింగ్ ప్లేస్లో ఉన్న తన రాజుదూత్ మోటార్ సైకిల్ ఎక్కి రాధిక ఇంటికి బయలుదేరాడు. 10 నిమిషాల్లో రాధిక బంగ్లా చేరాడు మనోహర్. బంగ్లా ఆవరణలో నాగేశ్వర్ కారు కనిపించింది. నాగేశ్వర్ ఇంటికొచ్చాడు అనుకొని నేరుగా ప్రవేశించాడు. డ్రాయింగ్ రూమ్లో ఒక అతను కాళ్ళు చేతులు కట్టబడి వాకిలి పక్కగా పడున్నాడు. అతడి నోటి నిండా గుడ్డలు కుక్కబడి ఉన్నాయి. మనోహర్ వెంటనే అతడి నోట్లోంచి గుడ్డలని బయటికి లాగాడు. ఎవరు నువ్వు? నిన్నెవరు ఇలా చేసింది? రాధిక ఎక్కడా అని అడిగాడు ఆత్రంగా. నేను ఇంటి నౌకర్ని బాబు. నాగేశ్వర్ బాబు నన్ను ఇలా బంధించి తన భార్య రాధిక వీపుకు రివాల్వర్ గురి ఆనించి మేడపైకి నడిపించుకుంటూ వెళ్ళారు. మనిషి బాగా తాగొచ్చారు. చాలా కోపంగా ఉన్నారు. వారింత దారుణంగా ఎందుకు ప్రవర్తించారో తెలియడమే లేదు. రాధిక మీద ఆయనకు ఎంతో ప్రేమ. ఆమెకు ఒకరోజు జలుబు చేసిన 4 డాక్టర్లను పిలిపించి మరీ చూపించేవారు. నౌకరు చెప్తున్న మాటలు మనోహర్ వినిపించుకునే పరిస్థితిలో లేడు. నాగేశ్వర్ రాధికని ఏం చేశాడోనని అతడి ఆందోళన. రివాల్వర్ తీసి చేతిలో పట్టుకొని మేడపైకి పరిగెత్తాడు. పడగ్గదిలో రాధిక అదే పరిస్థితిలో ఉంది. బాగా ఏడ్చినందువల్ల కళ్ళు ఎర్రగా వాచి ఉన్నాయి. కళ్ళ నుంచి దారాలుగా కన్నీరు కారిపోతూనే ఉంది. ఆమె నోట్లోంచి గుడ్డలు లాగుతూ మిస్సెస్ రాధిక, నాగేశ్వర్ ఎక్కడా అని అడుగుతున్న అంతలో పక్క నుంచి రివాల్వర్ దూరంగా ఎగిరిపడింది. ఇన్స్పెక్టర్ మనోహర్ తిరిగి చూసేలోగా హ్యాండ్స్ అప్ మై డియర్ ఇన్స్పెక్టర్ అన్న మాటలతో పాటు నకిలీ నాగేశ్వర్ చేతిలో రివాల్వర్ పట్టుకుని గంభీరంగా నుంచున్నాడు. ఆశ్చర్యచకితుడయ్యాడు మనోహర్. అతను వచ్చిన వెంటనే నౌకర్ను రాధికను పరామర్శించకుండా నేరుగా సేఫ్ ఉన్న గది దగ్గరికి వెళ్ళి ఉంటే నాగేశ్వర్ను సులభంగా లొంగదీసుకునేవాడు. అక్కడే తను తెలివి తక్కువగా ప్రవర్తించాడు. ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి లేవడం అటుంచి ఏ కాస్త కదిలినా అనవసరంగా నీ ప్రాణాలు పంచభూతాల్లో కలిసిపోతాయి. నేను రాధిక భర్త నాగేశ్వర్ కాదని నువ్వు అనుమానించి నన్ను పట్టుకోవడానికి అన్వేషిస్తున్నావని నాకు తెలుసు. మిస్టర్ ఇన్స్పెక్టర్, నా గురించి అన్వేషించినా ఇక ఏమీ ప్రయోజనం ఉండదు. నేను ఎప్పటికీ నీ చేతులకి చిక్కను. నీలాంటి కొమ్ములు తిరిగిన మొగాళ్ళని ఎందరినో చూశాను. నా చేతుల్లోంచి ఇంతవరకు తప్పించుకోలేదు ఎవరు అన్నాడు మనోహర్ తీక్షణంగా చూస్తూ. ఇన్స్పెక్టర్, నేను నీకు చిక్కను. ఈ డబ్బు నగలతో నేను వెళ్ళిపోతాను. ఇక ఎప్పటికీ ఈ ఇంటి ఛాయలకు కాదు కదా, ఈ మద్రాస్ నగరంలోనే అడుగుపెట్టాను. నా దారికి అడ్డొచ్చావంటే నిర్దాక్షిణ్యంగా షూట్ చేసేస్తాను. గుడ్ బై అంటూ అతడు బ్రీఫ్ కేస్ తీసుకుని అవతలికి గెంతబోయాడు. మనోహర్ వెంటనే కాలు ముందుకు చాపాడు. స్ప్రింగ్లా పోతున్న వాడల్లా కాలు తట్టుకుని ధబీమని కింద పడ్డాడు. మనోహర్ పక్కకి దొర్లి లేవబోతున్న అతడి గుండెలకేసి తన్నాడు. ఇనప సుత్తిలాగా పడిన బూట్కాలి దెబ్బకు ఆ వ్యక్తి అమ్మ అని అనకుండా ఉండలేకపోయాడు. కానీ చేతిలో రివాల్వర్ను అతడు విడిచిపెట్టలేదు. అతని చేతిలోని రివాల్వర్ను ఎగరగొట్టాలని బూట్కాల్తో మళ్ళీ తన్నబోయాడు మనోహర్. అతను కుడి చేతిని పక్కకు జార్చి ఎడమ చేత్తో మనోహర్ బూట్కాల్ని అందుకొని బలంగా మెలితిప్పాడు. మనోహర్ కాలి నరము కలుక్కుమంది. వెంటనే కింద పడ్డాడు మనోహర్. మనోహర్ ఇటు తిరిగి లేచేలోగా ఆ వ్యక్తి చేతిలోని రివాల్వర్ పేలిపోయింది. అందులోంచి బుల్లెట్ దూసుకురాలేదు, కానీ అందులోంచి వెలువడిన క్లోరిన్ గ్యాస్ మనోహర్ను రాధికను స్పృహ తప్పించింది. అతను వికృతంగా నవ్వి బయటికి పరిగెత్తాడు. కారులో కూర్చుని కారు స్టార్ట్ చేశాడు. వీధుల్లో కార్పొరేషన్ లైట్లు వెలుగుతున్నాయి. చీకటి పడుతున్న సమయం కనుక వచ్చే పోయే కార్లతో, లారీ రిక్షాలతో, షాపింగ్స్ చేసుకునే స్త్రీ పురుషులతో రోడ్డు చాలా రద్దీగా ఉంది. జన సమర్థాన్ని లెక్క చేయకుండా ట్రాఫిక్ రూల్స్కు వ్యతిరేకంగా రాజా నరేంద్రసింహ ఇంట్లోంచి బ్రీఫ్ కేసుతో బయటపడ్డ వ్యక్తి కారును చాలా ర్యాష్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు. తనను ఎవరు చూసినా భయం లేదు.
చూసిన వాళ్ళు ఆ కారు రాజా నరేంద్రసింహ అల్లుడు నాగేశ్వర్ది అని, అతను నాగేశ్వర్ అనే అనుకుంటారు. కానీ పోలీసులు నాగేశ్వర్ రూపంలో ఉన్న తనను అరెస్టు చేయడానికి తన కోసం వేట కుక్కల్లా తిరుగుతున్నారు కనుక తను పోలీసుల కంట పడకూడదు, ముఖ్యంగా తన బాస్ కంట పడకూడదు. అంతేకాదు అతని అనుచరులు చూసినా తనకు ప్రమాదమే. వారు తన కారును యాక్సిడెంట్ చేయొచ్చు. ప్రాణాలతో కాకపోయినా తన శవాన్నైనా తీసుకెళ్ళి బాస్ పాదాల ముందు పడేయడం ఖాయం. కారులో ఎంతో దూరం వెళ్ళడం కష్టం. జన సమ్మర్దం లేని స్థలంలో కారును విడిచి ఎవరికంటా పడకుండా తప్పించుకుపోవాలి. కారు మలుపు తిరిగి బీచ్ రోడ్ ఎక్కింది. రోడ్డు పక్కగా కారు నిలిపాడు. తన మేకప్ తుడిచేసుకుని అక్కడి నుంచి అదృశ్యమైపోవాలి అని అనుకున్నాడు. జేబులోంచి కర్చీఫ్ తీసి మొహం తుడుచుకోబోతున్నంతలో వెనక నుండి మెడ మీద చల్లగా ఒత్తుకుంది. అది రివాల్వర్ అని గ్రహించడానికి అతడికి ఎంతోసేపు పట్టలేదు. అతడికి ఆశ్చర్యంతో పాటు ఆందోళన అధికమైంది. తనకు తెలియకుండా కారు బ్యాక్ సీట్లో దాక్కుని ఎవరో అంత దూరం వచ్చారు అంటే తను రాజా నరేంద్రసింహ ఇంట్లో ప్రవేశించడం ఎవరో చూశారు. తన పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చేలోగా కారులో నక్కి కూర్చున్నారు. తప్పించుకోవాలనే తొందరపాట్లో కారులో తొంగి చూసే అవకాశం లేకపోయింది. మిస్టర్ రమేష్, నీ ఎత్తులు నా దగ్గర సాగవు అని హెచ్చరించింది ఆ స్వరం. ఆమె డాన్సర్ కామిని అని గ్రహించడానికి అతడికి ఎంతోసేపు పట్టలేదు. ఆమె సాహసానికి రమేష్ ఆశ్చర్యపోయాడు. డార్లింగ్, నువ్వా అన్నాడు. రమేష్ ఆ మాట చెప్తూనే కామిని కాలసర్పంలాగా బుసగొట్టింది. షటప్, చేసిన మోసం చాలక నన్ను ఇంకా డార్లింగ్ అని పిలుస్తున్నావా? సిగ్గులేదా? అతడు నవ్వాడు. నేనెందుకు సిగ్గుపడాలి డియర్? నాగేశ్వర్లాగా నటించి నా యవ్వనంతో ఆటలాడినందుకు, నన్ను నమ్మించి నా జీవితాన్ని నాశనం చేసినందుకు అందుకు బాధపడుతున్నావా? అంతేకాదు మోసపోయి నా శీలాన్ని ఒక దుర్మార్గుడికి అర్పించుకున్నందుకు అవమానంతో కుమిలిపోతున్నాను. అలా ఫీల్ అవ్వడానికి నువ్వేం పతివ్రతవు కాదుగా. రమేష్, కాళ్లకు గజ్జలు కట్టి నీ సొగసులు సోయగాలను 10 మంది ముందు ప్రదర్శించి రసికులను ఉన్మాత్తులను చేసే విధంగా నాట్యం చేసే నాట్యకర్తవి. నీకసలు మానాభిమానాలు ఉన్నాయా? వాట్ ఏ వండర్. ఉదర పోషణార్థం నేను నాట్యకర్తని అయినంత మాత్రాన నువ్వు ఊహించినంత నేచురాల్ని మాత్రం కాను. నాట్యకర్తలకు కూడా హృదయం ఉంటుందని, పవిత్రంగా ప్రేమించే మనసు ఉంటుందని తెలియని మూర్ఖుడివి. నాగేశ్వర్ను నేను హృదయపూర్వకంగానే ప్రేమించాను. అతడు నన్ను ప్రాణాధికంగానే ప్రేమించాడు. మేము త్వరలో వివాహం చేసుకోబోతున్నాం. ఇంతలో నీ మోసానికి నేను బలైపోయాను. నాగేశ్వర్కు నేను ద్రోహం చేయలేను. నీ అసలు స్వరూపం తెలుసుకొని నీ మీద కసి తీర్చుకోవడానికి బాస్తో చేతులు కలిపి నిన్ను అనుసరించవలసి వచ్చింది. ఎందుకో తెలుసా? నన్ను చంపడానిక? ఆ పని చెయ్యాలంటే ఈ క్షణమే నీ శవాన్ని నేను కళ్ళజోడగలను, నా ప్రతీకారం తీర్చుకొని ఆనందించగలను. కానీ నాగేశ్వర్ ఏమయ్యాడో చెప్పే వరకు నీ గుండెల్లో నిద్రపోతాను. చెప్పు, నాగేశ్వర్ ఎక్కడా? రివాల్వర్ బ్యారెల్ను అతని మెడకు కాస్త గట్టిగా ఒత్తుతూ అంది కామిని. కామిని, నాగేశ్వర్ని మర్చిపో. మనిద్దరం దూరంగా పారిపోయి పెళ్లి చేసుకుని హాయిగా జీవిద్దాం. నీతో పెళ్ళా? అది ఈ జన్మలో జరగదు. ఏం, నాగేశ్వర్ని పెళ్లి చేసుకుంటావా అంటూనే సడన్గా పక్కకు జారి రెప్పపాటుతో కామిని చేతిలోని రివాల్వర్ని లాక్కున్నాడు. కామిని కెవ్వున కేకేసింది. రివాల్వర్తో ఆమెను షూట్ చేయబోయేంతలో కార్ టైర్ బరస్ట్ అయిన శబ్దమైంది. కామినికి మెరుపులాగా ఒక ఆలోచన తట్టింది. అతను ట్రిగ్గర్పై వేలుంచేలోగా కాలెత్తి రమేష్ చేతికేసి తన్నింది. రివాల్వర్ ఎగిరి కారు టాప్ మీద తగిలి లోపల పడిపోయింది. ఒక కారు వచ్చి వెనక కొద్ది దూరంలో ఆగింది. ఆ కారులో ఉన్న 5 వ్యక్తులు రివాల్వర్లు పట్టుకొని రమేష్ వద్దకి ఉరికారు. రమేష్ చటుక్కున వంగి కారులో పడున్న రివాల్వర్ని అందుకోబోయాడు. కామిని అతను రివాల్వర్ అందుకోవడానికి వంగేసరికి అమాంతంగా 2 కాళ్ళు ఎత్తి అతడి మెడ మీద వేసింది. అతడి తల ఆమె కాళ్ల మధ్య ఇరుక్కుపోయింది. ఆమె చేసిన మోసానికి మహోగ్రుడై కామిని, నీ ప్రాణాలు తీస్తాను అని మెడ వెదిలించుకుంటూనే రివాల్వర్ని అందుకోబోయాడు. కానీ కామిని అతనికి ఆ అవకాశం ఇవ్వకుండానే
వెంటనే అతడు చెయ్యి అందుకొని గట్టిగా కొరికేసింది. అతని చేతులు ఆమె పళ్ళు దిగబడ్డాయి. రక్తం కారింది. అతను బాధగా అరిచాడు. ఎంత బలంగా లాగినా కామిని నోట్లోంచి చెయ్యి విడిచిపెట్టలేదు. రక్తం చల్లగా జారుతోంది. కామిని, ఏమిటి రాక్షసత్వం? యూ డెవిల్, నా చెయ్యి! అతను మాటలు పూర్తి కాకముందే కారు దగ్గరికి చేరిన బాస్ అనుచరులు 5 రివాల్వర్లను అతడి వీపుకు ఆనించారు. వెల్డన్ మిస్ కామిని, నీ సమయస్ఫూర్తి అభినందనీయమైంది. రమేష్ ఇంక పారిపోలేడు. అతన్ని విడిచిపెట్టు అన్నాడు ఒక వ్యక్తి కారులోంచి తొంగి చూస్తూ. కామిని కాళ్ళు తీసుకుంటూ ఒక కాలుతో అతని ముఖం మీద తన్నింది. అతని తల కారు టాపుకు తగిలింది. ముక్కు అదిరి బొటబొట రక్తం కారసాగింది. ఆమె అతని చేతిని విడిచిపెట్టి నడుం వరకు జారిపోయిన చీరను సవరించుకుంటూ పైకి లేచి కూర్చుంది. ఆమె ఆయాసంతో రొప్పుతూనే, మిస్టర్ రమేష్, దగాపడ్డ ఆడది తెగిస్తే ఏమైనా చేయగలదు. నువ్వు నాకు చేసిన మోసానికి నీకు శిక్ష చాలదు. నిన్ను ముక్కలుగా నరికి పోగులు పెట్టినా నా కసి, కక్ష, ప్రతీకార వాంఛ చల్లారదు. ఇక నువ్వు బాస్కు చేసిన ద్రోహానికి ఎంతటి శిక్షను అనుభవిస్తావో తెలుసుకుందుగానే అని కామిని మరో దెబ్బ వేయడానికి చెయ్యెత్తింది. మిస్ కామిని, నీ కసి, క్రోధం తీర్చుకోవడానికి ఇది సమయం కాదు. ఆలస్యం చేస్తే మనందరం పోలీసులకి దొరికిపోవచ్చు. కామిని, త్వరగా వెళ్ళి మన కారులో కూర్చో. ఈ ఈడియట్ని బంధించి బాస్ దగ్గరికి తీసుకెళ్దాం అని చెప్పగానే కామిని కారులోంచి కిందకి దిగి వాళ్ళు తెచ్చిన కారు వైపు బయలుదేరింది. మిస్టర్స్, ఇంతమందిలోంచి నేను తప్పించుకొని వెళ్ళడం కల్లా. నన్ను బంధించకండి. ఈ బ్రీఫ్ కేసులో ఎంతో డబ్బు, నగలు ఉన్నాయి. మీరు సరే అంటే ఈ సంపదను అందరం సమంగా పంచుకుని ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోదాం. ఆర్ యు అగ్రీడ్? ముక్కులోంచి కారుతున్న రక్తాన్ని తుడుచుకుంటూ కామిని కొరికినందువల్ల కండ తెగి రక్తం చిమ్ముతున్న చేతికేసి చూసుకుంటూ అన్నాడు రమేష్. మొత్తం విలువ ఎంతుంటుంది మిస్టర్ రమేష్? అడిగాడు ఒకడు. డబ్బు, నగలు కలిపి 12 లక్షలు. అందరూ పక్కుమని నవ్వారు. ఆఫ్టర్ ఆల్ 12 లక్షలు. ఒకడు నిర్లక్ష్యంగా అన్నాడు. సిగరెట్కు 10 పైసలు లేక అడుక్కు తిన్న రోజులు మర్చిపోయావా మిస్టర్ రాబర్ట్? లక్షలంటే లెక్కలేకుండా మాట్లాడుతున్నావు. నాన్ సెన్స్. రాబర్ట్ కోపంగా అరిచాడు. నిన్ను పట్టి తెచ్చిస్తే బాస్ మాకేం బహుమానం ఇస్తానన్నాడో తెలుసా? మనిషికి 25 లక్షలు బహుమానం. నన్ను పట్టుకుంటే మీ అందరికీ లభించేది 150 లక్షలు. ఓ మై గాడ్, అంత డబ్బు మీకెందుకు ఇస్తా అన్నాడు బాస్? నీ వల్ల బాస్కు 5 కోట్ల రూపాయలు లాభిస్తాయి కనుక. ఎలా? షటప్, అధిక ప్రసంగం అక్కర్లేదు అని రాబర్ట్ అతని చేతులను గట్టిగా కట్టివేశాడు. రమేష్ను కారులో వేశారు. అరవకుండా నోటికి ప్లాస్టర్ అంటించారు. కారు బాణంలాగా ముందుకు దూసిపోయింది. మిస్టర్ రమేష్, బాస్ నేత్రాలు చింత నిప్పుల్లాగా మెరుస్తున్నాయి. అతని చేతుల్లో ఉన్న హంటర్ నల్ల తాచులాగా నెగనెగలాడుతోంది. ఆకలిగొన్న పెద్ద పులిలాగా రమేష్ కేసి తీక్షణంగా చూశాడు. మిస్టర్ రమేష్, పళ్ళు పటపటా కొరుకుతూ, నన్ను ద్రోహం చేసిన వారెవ్వరూ ఇంతవరకు బ్రతికి బట్ట కట్టలేదని నీకు కూడా తెలుసు. నాకు ద్రోహం చేయడానికి నీకు ఎన్ని వేల గుండెలున్నాయి? ఆశ అంటురోగం వంటిది. దురాశ పీడితుడైన మానవుడు ఎంతకైనా తెగించి ఎంతటి సాహసం చేయడానికైనా వెనుదీయడు. అలాంటి కోవకు చెందిన మహానుభావుడివి నువ్వు. నెవర్ మైండ్. చేసిందేదో చేసావు, జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు దురదృష్టవంతుడివి కనుక మళ్ళీ నా సమక్షానికే రాగలిగావు. చేసింది ద్రోహమనే సిగ్గుపడకు. ఇప్పటికైనా నిజాన్ని బయటపెట్టు. హృదయం అవమాన అగ్నితో బగబగా మండుతున్న రమేష్ నుండి నిజం గ్రహించడానికి కాస్త ఓర్పుతో బుజ్జగిస్తున్న ధోరణిలో అడిగాడు బాస్. క్షమించండి బాస్, నేను అబద్ధం చెప్పడం లేదు. నన్ను నమ్మండి. నిన్ను నమ్మాను రమేష్. అందుకు నేను స్వయంగా నిర్వహించవలసిన కార్యాన్ని నీకే అప్పగించాను. కానీ నువ్వేం చేశావు? మీరు చెప్పిన విధంగా నాగేశ్వర్లాగా నటించాను. రాజా నరేంద్రసింహను హత్య చేసి రహస్యంగా కాజేసిన వజ్రాల పెట్టెను అపహరించిన పాములవాడి వేషంలో ఉన్న భాస్కర్ను హత్య చేసి 5 కోట్లు వెళ్ళజేసే వజ్రాల పెట్టెను మీకే తెచ్చిచ్చాను. ఆ పెట్టెలో ఉన్న వజ్రాలను అపహరించి అందులో నకిలీ వజ్రాలను ఉంచి పెట్టెను తెచ్చి నాకు ఇచ్చావు. ఆ నకిలీ వజ్రాలు
1,000 కూడా వెల చెయ్యవు. చెప్పు, ఆ వజ్రాలు ఎక్కడ దాచావు? నా మాట నమ్మండి బాస్, నేను అలాంటి మోసం చేసి ఉంటే ఈ డబ్బు నగలతో కక్కుర్తిపడి మీ చేతులకు చిక్కి ఉండేవాడినే కాదు. ఆ వజ్రాలతోనే మాయమై ఉండేవాడిని. ఆ వజ్రాలు భాస్కర్రావుకు రాజా నరేంద్రసింహ ఇచ్చినవే బాస్. షటప్ యు బ్లడీ లయ్యర్. నోట్లోని సిగరెట్ను తీసి నేలకేసి విసిరి కొట్టాడు. అతడి చేతిలోని హంటర్ గాల్లోకి లేచి రమేష్ వీపు మీద నాట్యం చేసింది. నీ మాయ మాటలకి మోసపోవడానికి నేను పాలు తాగే పసివాడిని కాదు. బద్మాష్, నిన్ను ముక్కలు ముక్కలుగా నరుగుతాను. చెప్పు, ఆ వజ్రాలు ఎక్కడ దాచావు? ఆ వజ్రాలను రాజా నరేంద్రసింహ ఎక్కడ దాచాడు? ఇలాంటి మోసాలు జరగవచ్చునని రాజా నరేంద్రసింహ తగిన జాగ్రత్తలు తీసుకుని ఉంటాడు కనుక ఆ పెట్టెలో నకిలీ వజ్రాలు పెట్టుంటాడు బాస్. నేను నిజమే చెప్తున్నాను బాస్, నన్ను చిత్రవద చేయకండి అన్నాడు బాధగా రమేష్. బాస్, రమేష్ సమాధానాన్ని ఒక్కసారి అవలోకనం చేసుకుని ఒక నిర్ణయానికి వచ్చాడు. మిస్టర్ ఆల్ఫ్రెడ్. ఎస్ బాస్. ఆల్ఫ్రెడ్ ముందుకొచ్చాడు. ఈ ఈడియట్ని ఐరన్ రూమ్లో బంధించండి. అక్కడ బంధించి ఉంచిన నాగేశ్వర్ను ఇక్కడికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు. నలుగురు కలిసి రమేష్ను పక్క గదిలోకి తీసుకెళ్లి బంధించారు. నాగేశ్వర్ని తీసుకొచ్చి బాస్ ముందు ప్రవేశపెట్టారు. నాగేశ్వర్ని చూసేసరికి మిస్ కామిని ఆశ్చర్యపోయింది. రమేష్ నాగేశ్వర్లాగా ఎందుకు నాటకం ఆడాడు? ఆమెకిప్పుడు అర్థమైంది. రమేష్ నాగేశ్వర్లా నాటకం ఆడుతున్నాడు అంటే అతను నాగేశ్వర్ను హత్య చేసి ఉండొచ్చు అని అనుకుంది. కానీ నరేంద్రసింహ ఎందుకు హత్య కాబడ్డాడో, అతన్ని ఎవరు హత్య చేశారో తెలుసుకున్న కామెని నాగేశ్వర్కు సహాయం చేసి ప్రియురాలుగా తన ధర్మం నెరవేర్చుకోవాలి అని అనుకుంది. నాగేశ్వర్ అక్కడే రివాల్వర్ చేతిలో పట్టుకొని నిల్చున్న కామినీని చూసి విస్తుపోయాడు. ఆ కుట్రలో కామిని కూడా కలిసిపోయిందని అపార్థం చేసుకున్న నాగేశ్వర్ హృదయం మండిపోయింది. కోపోద్రేకాలతో తీక్షణంగా చూస్తూ, కామిని, నీ నిజస్వరూపం ఇదన్నమాట. నీ వలపంతా బూటకమని ఎంతవరకు తెలుసుకోలేకపోయాను. రాక్షసి, ఎంత వంచన! థు అని ఉమ్మేశాడు. అతను నిజం గ్రహించలేక అపార్థం చేసుకున్నాడని కామిని ఎంతో బాధపడింది. అతని పరిస్థితి ఆమె మనసులోని ప్రేమను కరిగించి కన్నీళ్లను తెచ్చిపెట్టింది. ఆ కుట్రతో తనకు సంబంధం లేదని ఇప్పుడు చెప్తే బాస్ అపార్థం చేసుకోవచ్చు కనుక బాస్కు తెలియకుండా అతడి ప్రాణాలు రక్షించాలి అని నిర్ధారించుకున్న కామిని కళ్ళ నుండి జారుతున్న కన్నీళ్లను జాగ్రత్తగా తుడుచుకుంది. మిస్టర్ నాగేశ్వర్, మీ మామయ్య వద్దనున్న వజ్రాలను అపహరించడానికి నీ స్థానంలో రమేష్ను ఉంచాను. ఎవ్వరికీ అనుమానం వేయకుండా సులభంగా ఆ కార్యం సాధించాలని నిన్ను రహస్యంగా బంధించి ఉంచాను. కానీ అనుకున్నదొకటి, జరిగింది మరొకటి. రమేష్ తెచ్చిన వజ్రాలు అసలైన వజ్రాలు కాదు, నకిలీ వజ్రాలు. ఆ వజ్రాల రహస్యం మీ మామయ్య నీతో చెప్పే ఉంటాడు. చెప్పు, అసలైన వజ్రాలు ఎక్కడున్నాయి? అసలు మామయ్య వద్ద వజ్రాలు ఉన్న విషయమే నాకు తెలియదు. ఇక అసలు వజ్రాలు ఎక్కడున్నాయని అడిగితే నేనేం చెప్పేది? నో, నీవు అబద్ధం చెప్తున్నావు. రాజా నరేంద్రసింహ నకిలీ వజ్రాలను తన దగ్గర ఉంచుకున్నాడంటే అసలు వజ్రాలను ఎక్కడైనా దాచే ఉంటాడు. ష్యూర్, సందేహం లేదు. ఆ రహస్యం మీ ఇంట్లో ఏ ఒక్కరికి తెలియకుండా ఉంది అంటే నేను కాదు కదా, ఎవ్వరూ నమ్మే విషయమే కాదు. అతడికి కొడుకు లేరు. రాధిక ఒక్కతే కూతురు. ఆ రాధిక భర్తవి నువ్వు. కొడుకువైనా అల్లుడివైనా నువ్వే. అతనికి ఏ కారణం వల్ల ఎన్నడూ అతను మరణించినా ఆ వజ్రాల రహస్యం అతనితోనే సమాధై కొట్టుకుపోతుందని అతడికి తెలుసు. కనుక ఆ సంపదకు సంబంధించిన రహస్యాలు తప్పకుండా చెప్పే ఉంటాడు. ఇంతవరకు నిన్ను బంధించి గౌరవంగానే చూసుకున్నాం. నిజం బయట వెయ్యకపోతే ఏం జరుగుతుందో తెలుసా? వజ్రాల విషయం మీరు చెప్పే వరకు మామయ్య వద్ద వజ్రాలు ఉన్నాయి అనే సంగతి నాకు తెలియదంటే నమ్మండి. మామయ్య వద్ద వజ్రాలు ఉన్నాయన్న విషయం నిజమైతే వాటిని ఎక్కడ దాచాడో మామయ్యకే తెలుసుంటుంది. అసలు 5 కోట్లు విలువ చేసే వజ్రాలు మామయ్యకి ఎక్కడివి? షటప్ యూ స్కౌండ్రల్. ఏమీ తెలియని అమ్మాయికుళ్లాగా నటించకు. 12 సంవత్సరాల క్రితం మీ మామయ్య నంద్యాల్లో ఉన్నప్పుడు
తోళ్ల వ్యాపారం చేసేవాడు. మీ మావయ్య మంచి వేటగాడు. వేట కోసం అప్పుడు నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళేవాడు. నల్లమల్ల అడవుల్లో ఉన్న దూలాల గుంటలో పుల్లయ్య అనే ఒక పాములవాడు నివాసం ఉంటున్నాడు. భార్య పోయిన మీ మావయ్య పాముల పుల్లయ్య కూతురు కస్తూరిని ప్రేమించాడు. ఒకనాడు పాముల పుల్లయ్య పాములు పట్టడానికి అడవిలో వెళ్ళాడు. ఒక చెట్టు కిందనున్న పాము పుట్టను తవ్వాడు. పూర్తిగా పుట్టను తవ్వినా పాము కనిపించలేదు. ఒక పెద్ద రాయి కనిపించింది. పుట్ట కింద రాయి కనిపించడం అతడికి ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంటనే రాయిని తొలగించాడు. ఆ రాయి కింద ఒక పెట్టె దొరికింది. తెరిచి చూశాడు. ఆ పెట్టె నిండా వజ్రాలున్నాయి. పాముల పుల్లయ్య ఆశ్చర్యానికి అంతే లేదు. ఆ వజ్రాల పెట్టె అక్కడ ఎలా దొరికిందో తెలుసా? పూర్వం గజదొంగలకు స్థావరం నల్లమల్ల అడవులు. ఒకనాడు ఒక విదేశీ విమానం కూలిపోయింది. అడవుల్లో ఎందరో చచ్చారు, కొందరు గాయపడ్డారు. ఆ సమయంలో ఆ గజదొంగలు కూలిపోయిన విమానాన్ని పరిశోధించారు. ఆ వజ్రాల పెట్టె వారికి విమానం వద్ద దొరికింది. వాళ్ళు ఆ పెట్టెను తీసుకుని భూమిలో గుంట తవ్వి పాతి పెట్టారు. గుర్తు కోసం దాని మీద రాయి నుంచి వెళ్లారు. కూలిపోయిన విమానం వద్ద 15 రోజుల వరకు పోలీసులు గస్తీ ఉన్నారు. వాళ్ల పేరుగాంచిన గజ దొంగలు గనక పోలీసులు కంటపడకుండా ఆ 15 రోజులు మరొక చోట తలదాచుకున్నారు. ఒకనాడు తుఫాను లాంటి గాలివాన వచ్చింది. ఆ గాలి ఉధృతానికి చెట్లు ఒరిగిపోయాయి. వర్షం నీళ్లు ప్రవహించి అది పల్లపు ప్రాంతం కావడం వల్ల మట్టి మేటేసింది. పోలీసులు అడవి వదిలిపోయిన తర్వాత దొంగలు వజ్రాల పెట్టె కోసం వెతికారు. ఆ భయంకరమైన అడవిలో దారి తప్పి ఆ గుర్తుని కనుక్కోలేకపోయారు. పైగా మట్టి మేట వేయడం వల్ల రాయి కనిపించలేదు. మన భారతదేశానికి స్వతంత్రం రాకపూర్వం జరిగిన విషయం అది. అదృష్టం కొద్దీ ఆ వజ్రాల పెట్టె పాముల పుల్లయ్యకి దొరికింది. బాల్యం నుండి అతను దూలాల గుంటలోనే నివాసం ఉంటున్నాడు కనుక ఆ వజ్రాల చరిత్ర అతడికి జ్ఞాపకముంది. పుల్లయ్య ఆనందానికి అంతే లేదు. ఆ వజ్రాల పెట్టెను తీసుకొని పాముల బుట్టలో పెట్టుకుని ఇంటికొచ్చాడు. ఆ విషయం కూతురు కస్తూరితో చెప్పాడు. ఆ వజ్రాల విలువ అన్నీ కలిపి 2 లక్షలు కావచ్చు అని అతని అంచనా. అసలు ఒక్క వజ్రాన్ని తీసుకుని నంద్యాలలో ఒక సేటుకు అమ్మాడు. 50 లక్షలు ఖరీదు చేసే ఆ వజ్రానికి 1000 రూపాయలు ఇచ్చాడు ఆ సేట్. ఆ 1000 రూపాయలకే సంతోషంతో పొంగిపోయిన పాముల పుల్లయ్య కూతురికి కొత్త బట్టలు, కొన్ని నగలు కొని ఇంటికి వెళ్ళాడు. అతను ఎక్కడికైనా ఊరికి వెళ్తే తిరిగొచ్చేసరికి కస్తూరి చిరునవ్వుతో ఎదురుపడేది. కానీ ఆ రోజు కస్తూరి శవం తండ్రికి స్వాగతం ఇచ్చింది. కస్తూరి హత్య చేయబడింది గంతో. కల్లా కపటం ఎరుగని అమ్మాయకురాలు కస్తూరి. ప్రియుడైన మీ మామయ్యకు ప్రేమ వాహినిలో కొట్టుకుపోయి ఆ ఆనందంలో ఆ వజ్రాల పెట్టెను చూపించింది. అతడి కళ్ళు కుట్టాయి. ఆ వజ్రాలు తన సొంతం చేసుకోదలచి మనసిచ్చిన మగువ కస్తూరిని షూట్ చేసి వజ్రాల పెట్టెతో పరారీ అయ్యాడు. పరిస్థితిని అర్థం చేసుకున్న పాముల పుల్లయ్య హృదయం పగిలి కన్నీటి రూపమై బయటపడింది దుఃఖం. ఒక్కగానొక్క కూతురు కస్తూరి మీద అతనికి పంచ ప్రాణాలు. అంతటి దారుణం ఎవరు చేశారో కూతురిపైన గాయాలను బట్టి అర్థం చేసుకున్న పాముల పుల్లయ్య మీ మామయ్య రక్తం త్రాగాలని నంద్యాలకు వెళ్ళాడు. అప్పటికే మీ మామయ్య ఊరు విడిచి మద్రాసు చేరుకున్నాడు. నాగేశ్వర్, ఈ చరిత్రంతా నాకెలా తెలుసునని అడుగుతావేమో. 12 సంవత్సరాల తర్వాత మీ మామయ్య ఉనికి పాముల పుల్లయ్యకి పత్రికల ద్వారా తెలిసింది. పాముల పుల్లయ్యకు భాస్కర్రావు తెలుసు. భాస్కర్రావుకు చరిత్ర అంతా చెప్పి తనకు సహాయం చేస్తే అందులో 2 వజ్రాలు ఇస్తాను అని అన్నాడు. భాస్కర్రావు పాముల పుల్లయ్యకు తెలియకుండా రాజా నరేంద్రసింహ వద్దనున్న వజ్రాలను దక్కించుకొని కుబేరుడు కావాలి అని కలలు కన్నాడు. పాముల పుల్లయ్యను హత్య చేసి భాస్కర్రావు నా కంటపడ్డాడు. పోలీసులకి చెప్పకుంటే నాకు రహస్యం చెప్తా అన్నాడు. అతడికి అభయం ఇచ్చాను. వజ్రాల రహస్యం బయటపెట్టాడు భాస్కర్రావు. అంతే, పాముల పుల్లయ్య శవాన్ని అడ్రస్ తెలియకుండా చేసేశాను. పాముల పుల్లయ్యను చూస్తే రాజా నరేంద్రసింహ గుండెలు పగులుతాయి. మరెవరైనా వెళ్తే వజ్రాల రహస్యం బయట పెట్టడు అని తెలుసు కనుక భాస్కర్రావును పాముల పుల్లయ్యగా వేషం వేయించి
ఒక పాములవాని ద్వారా నాగుపామును తెప్పించి ఆ పని భాస్కర్రావుకి అప్పగించాను. ఆ సాయంత్రానికి నిన్ను బంధించాను. పుల్లైనా చంపిన భాస్కర్రావు నన్ను మోసం చెయ్యడని నమ్మకం ఏంటి? అందుకే వజ్రాలు అతడి చేతికి రాగానే అక్కడే అతన్ని అంతం చేయమని రమేష్ని నీ రూపంలో పంపించాను. వేసుకున్న ప్లాన్ సక్సెస్ అయింది. కానీ మీ మామయ్య చేసిన మోసమో లేక రమేష్ చేసిన మోసమో నా చేతికి నకిలీ వజ్రాలు వచ్చాయి. నాగేశ్వర్, ఆ వజ్రాల రహస్యం తప్పకుండా నీకు తెలిసే ఉంటుంది. అవి ఎక్కడున్నాయో చెప్పి ప్రాణాలు రక్షించుకో. మిమ్మల్ని అసలు ఎలా నమ్మించాలో నాకు అర్థం కావడమే లేదు. వజ్రాల సంగతి నాకేమీ తెలియదు. బాస్ చేతిలోని హంటర్ అతని ముఖంపై పడింది. గడ్డం చిట్లి రక్తం వచ్చింది. బాస్ నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడేమోనని కామిని మనసు విలవిల్లాడిపోయింది. వెంటనే కామిని ముందుకొచ్చి, ఆగండి బాస్, మీరు అతన్ని చిత్రవధ చేసి చంపినా నిజం చెప్పడు. నాగేశ్వర్ వజ్రాల రహస్యం బయట పెట్టాలంటే నేను చెప్పినట్టు చేయండి బాస్ అంది కోపాన్ని నటిస్తూ. హంటర్ చేతిలోకి తీసుకుని, మిస్ కామిని, ఏం చేయాలో త్వరగా చెప్పు అని కామిని వైపు తిరిగి అడిగాడు బాస్. కామిని నాగేశ్వర్ కేసి తీక్షణంగా చూసింది. కామిని, నీవు గోముఖ వ్యాఘ్రానివి, తేనె పూసిన కత్తివి. నన్ను ప్రేమించి నీతోనే నాకు లోకమని నమ్మించి చివరికి ఇంతగా తెగిస్తావా? కృతజ్ఞురాల మంచకి, నీ ముఖం నాకు చూపించకు, సిగ్గులేదు? కామిని వికటంగా నవ్వింది. నువ్విలాగే మొండికేసావంటే నీ ముఖమే ప్రపంచానికి కనపడకుండా పోతుంది. ఏం చంపేస్తావా? వగలాడి, నిన్నెంత సులభంగా చంపను మిస్టర్. నీ భార్యను క్షణాల మీద తెప్పించి నీ ముందు ఉంచుతాను. నీ కళ్ళెదురుగా యమ భటుల్లా నిల్చున్న బాస్ మనుషులు రాదుకని అనుభవించి ఆనందిస్తారు. వివస్త్రను చేసి ఆమె శరీరాన్ని ఒక్కొక్క కండగా కోసి నీ పాదాల ముందు పడేస్తారు. నువ్వు ఆ భయంకర దృశ్యం చూడలేక అని చెప్తూ ఉంటే కామిని మాటలు పూర్తి కాకముందే, కామిని రాక్షసి, అసలు నువ్వు ఆడదానివే కాదు, నీకు అసలు హృదయమే లేదు అని అరిచాడు. కామిని ఒక్క పరుగులో నాగేశ్వర్ ముందు నిలిచింది. షటప్ అంటూ చెంపపై ఈడ్చిగొట్టింది. తోక తొక్కిన భుజంగంలాగా తీక్షణంగా కామిని కేసు చూశాడు. కామిని కూడా క్రోధపూరితంగా అతడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసింది. బాస్ కానీ అతడి అనుచరులు కానీ తనను గమనించని విధంగా నాగేశ్వర్కు కను సైగ చేసింది. ఆ సైగతో పాటు 2 కన్నీటి చుక్కలు జారి పైటపై పడ్డాయి. నాగేశ్వర్, చెప్పు, ఆ వజ్రాలు ఎక్కడున్నాయి? నాకు తెలియదు. దట్స్ ఆల్ రైట్ అని బాస్ ముందుకెళ్ళి, బాస్, ఈ మూర్ఖుడు దారికి రావాలంటే రాధికని ఇక్కడికి తీసుకురావాలి. నేను చెప్పినట్టు చేస్తే గాని నాగేశ్వర్ నిజం బయట పెట్టాడు అంది కామిని. వండర్ఫుల్ ఐడియా కామిని, యు ఆర్ గ్రేట్ గర్ల్. మంచి ప్లాన్ వేస్తావు. క్షణంలో రాధికను తెప్పిస్తాను. మిస్టర్ ఆల్ఫ్రెండ్? ఎస్ బాస్. ఆల్ఫ్రెండ్ ముందుకొచ్చాడు. మిస్ కామిని చెప్పిన మాటలు విన్నావు కదా, వెంటనే వెళ్ళి రాధికను జాగ్రత్తగా తీసుకురండి. పోలీసులు కంటపడితే మీ ప్రాణాలు తీస్తాను. అలాగే బాస్ అని ఆల్ఫ్రెండ్ రివాల్వర్ జేబులో వేసుకుని ఇంకా 3 పిలుచుకొని బయటికి వెళ్ళబోయాడు. ఆగండి అని అరిచాడు నాగేశ్వర్. 4 చప్పున ఆగిపోయారు. అర్థంగాక బాస్ ముఖంలోకి చూశారు. బాస్ ఆశగా నాగేశ్వర్ ముఖం కేసి చూశాడు. చెప్తాను, నా భార్య జోలికి పోకండి. బాస్ ముఖం సంతోషంతో వికసించింది. నాగేశ్వర్ 2 భుజాలు పట్టుకొని సంతోషంతో ప్రేమపూర్వకంగా ఊపాడు. మై డియర్ నాగేశ్వర్, త్వరగా చెప్పు, మీ మావయ్య ఆ వజ్రాలను ఎక్కడ దాచాడు? ఏ పుట్టలో ఏ పాముందో ఎవరూ గ్రహించలేరు. రహస్యం అందరికీ తెలిస్తే మీరు మోసపోయే అవకాశం ఉంది. కామిని తప్ప. గుడ్, నీ బుర్ర చాలా గట్టిది. ముందు ఆలోచన లేకనే ముఠాను తయారు చేసి మోసపోతున్నాను. ఒక్క కామిని తప్ప అందరూ దురాశాపరులు, మోసగాళ్ళు. ఆల్ రైట్ అని అందరి వైపు తిరిగి, మీరందరూ వెళ్ళండి, అవసరం వచ్చినప్పుడు పిలిపిస్తాను. యు ఆల్ కెన్ గో అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు. కమాన్, ప్రొసీడ్ మై బాయ్ అన్నాడు. రహస్యం బయట వేశాక నా ప్రాణాలు తీయరని గ్యారంటీ ఏంటి? రహస్యం బయట వేస్తే నీ ప్రాణాలు తీయను. వజ్రాలు చేతికి రాకుంటే నువ్వు అన్నంత పని జరుగుతుంది. సరే,
అదృష్టంలో ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. అదృష్టవంతుల్ని చెడగొట్టేవారు లేరు, దురదృష్టవంతుల్ని బాగు చేసేవారు లేరు. బాస్, మా మామయ్య పడుకునే పందిరి మంచం కిందనున్న కార్పెట్ తొలగిస్తే గచ్చు నేల కనిపిస్తుంది. ఆ గచ్చు నేల మీద చదరంగా 4 నల్లని చుక్కలు కనిపిస్తాయి. ఆ 4 చుక్కలు నిజంగా రంగుతో పూసిన చుక్కలు కావు. అలాంటి చుక్కలు కార్పెట్ కింద గది నిండా ఉంటాయి. ఎవ్వరూ కనుక్కోలేరు. కానీ మంచం కింద ఉన్న ఆ 4 చుక్కలు పరిమాణంలో మిగతా చుక్కల కంటే 25 భాగం పెద్దగా ఉంటాయి. ఆ చుక్కలు మైనంతో పూరింపబడి ఉంటాయి. సిగరెట్ లైటర్తో వేడి చేస్తే మైనం కరిగి వేళ్లు దూరే సందులు ఏర్పడతాయి. సందుల్లో వేళ్లు జొనిపి బలంగా పైకి లాగితే అవలీలగా చెక్క ఊడి పైకొస్తుంది. అక్కడే అసలైన వజ్రాల పెట్టె ఉంటుందని మామయ్య చెప్పాడు. రాధిక ఇంట్లో లేని సమయం ఒకరోజు మామయ్య చూపించాడు వజ్రాలను. అందులో 9 వజ్రాలున్నాయి. ఒక్కొక్క వజ్రం 50 లక్షలు ఖరీదు చేస్తుంది అన్నాడు నాగేశ్వర్. బాస్ నమ్మాడు. అదంతా అబద్ధమని కామినికి కూడా తెలుసు. నన్ను క్షమించు నాగేశ్వర్, బాస్ నన్ను అపార్థం చేసుకుంటాడని ఎదురుగా అలా మాట్లాడి నే మనసు గాయపరిచాను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అని కన్నీళ్లు పెట్టుకుని నాగేశ్వర్ చేతులను పట్టుకుని క్షమాభిక్ష కోరింది కామిని. కామిని, నీ నాటకం నాకేం అర్థం కావడం లేదు. నాటకం కాదు, నీకోసం ప్రాణాలు ఇస్తాను డియర్. ప్రాణాలు ఇచ్చేదానివి ఆ దొంగలతో ఎందుకు చేతులు కలిపావు? ఆ వజ్రాల విషయం అసలు నాకేం తెలియదు. నువ్వు కన్ను గీటినందుకు కల్పించి ఏదో కథ చెప్పాను. అతడికి అక్కడ వజ్రాలు దొరకవు, తిరిగొచ్చి నా ప్రాణాలు తీసేస్తాడు. నీ ప్రాణాలు రక్షించడానికే వజ్రాల గురించి నీకు తెలిసినట్టు చెప్పమని సైగ చేశాను. అతడి ప్రాణాలు రక్షించుకోవడం కోసం నిజం చెప్పావు అని నమ్మాడు. అందుకోసం అతను ఈ రాత్రికి స్వయంగా వెళ్ళి వజ్రాల కోసం వెతుకుతాడు. నన్ను కూడా తన వెంట రమ్మన్నాడు. అతని వెంట నేను అక్కడికి వస్తాను. నాగేశ్వర్, మిస్టర్ ఆల్ఫ్రెడ్ ఇప్పుడు నీకు భోజనం తెస్తాడు. ఎత్తుకు పై ఎత్తు వెయ్యాలి. ఏంటి? ఆల్ఫ్రెడ్ను బంధించి స్పృహ తప్పిస్తాను. నిన్ను అద్భుతంగా మేకప్ చేసి ఆల్ఫ్రెడ్గా తీర్చిదిద్దుతాను. నువ్వు నిర్భయంగా బయటికెళ్ళిపోవచ్చు. వెంటనే రహస్యంగా ఇన్స్పెక్టర్ మనోహర్ గారిని కలుసుకుని రహస్యంగా బంగ్లా చుట్టూ పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేయమని చెప్పు. అతడికి కుడిభుజం లాంటివాడు ఆల్ఫ్రెడ్ కనుక అతడికి ఆల్ఫ్రెడ్తో ఎంతైనా అవసరం ఉంటుంది. నువ్వు వెంటనే తిరిగొచ్చి క్లబ్లో ఉండాలి. లేకుంటే అతడికి అనుమానం రావచ్చు. ఆల్ఫ్రెడ్ లేకుండా సామాన్యంగా అతను ఎక్కడికి బయలుదేరడు. అతని ప్రోగ్రాం మార్చుకుంటే గుట్టు బయటపడుతుంది. అతడితో మెలగడం కత్తి మీద సాము చేసినట్టే అవుతుంది. ఆల్ రైట్ డియర్, నీ సహాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆమె అందమైన చెక్కిలి మీద ముద్దు పెట్టుకున్నాడు నాగేశ్వర్. రమేష్ చేసిన మోసం జ్ఞాపకం వచ్చేసరికి ఆమె నేత్రాలు సజల పూరితాలయ్యాయి. ఆల్ఫ్రెడ్ బాస్ వేషం మార్చుకుంటూ పిలిచాడు. ఎస్ బాస్ అన్నాడు ఆల్ఫ్రెడ్ ముందుకొస్తూ. చెప్పిన పని చేశావా? సుభాష్ చంద్రబోస్ రోడ్లో 76 నెంబర్ ఇంట్లో హత్య జరిగింది. వెంటనే ఇన్స్పెక్టర్ మనోహర్ను రమ్మని ఫోన్ చేశాను. ఇన్స్పెక్టర్ మనోహర్ ఇప్పుడు బయలుదేరుతున్నాను, మీరెవరు అని అడిగాడు. ఇక్కడికి వస్తే అన్ని వివరాలు తెలుస్తాయని చెప్పాను బాస్. మనోహర్ నిజంగా అక్కడ హత్య జరిగి ఉంటుందనే తన బృందంతో బయలుదేరి ఉంటాడు. రాధిక మంచి నిద్రలో ఉంటుంది. మనకు ఇదే మంచి ఛాన్స్ అన్నాడు ఆల్ఫ్రెండ్ వేషంలో ఉన్న నాగేశ్వర్. మన మిగతా అనుచరులంతా ఎక్కడున్నారు? డాన్సింగ్ హాల్లో. కామిని డాన్స్ ప్రోగ్రాం ఇస్తోంది. కామినిని కూడా తీసుకువెళ్ళాలనుకున్నానే, ఆడది మన వెంట వద్దు. నౌ ద టైమ్ ఇస్ 11:35. కమాన్ ఆల్ఫ్రెండ్. మన వజ్రాలు దొంగలించినట్టు మనవారికి ఎవ్వరికీ తెలియకూడదు. వజ్రాలు చేతికి వచ్చిన తర్వాతే నాగేశ్వర్ను రమేష్ను ఈ లోకం నుండి దూరం చేయాలి. అలాగే బాస్, ఆ పని నాకు వదిలేయండి. ఇద్దరిని సఫా చేసేసి శవాలు నామరూపాలు లేకుండా చేసేస్తాను. గుడ్, త్వరగా బయలుదేరు. రివాల్వరు, గ్యాస్ బాంబ్స్ తీసుకున్నావు కదా? రెడీగా ఉన్నాయి బాస్. కారు రాజా నరేంద్రసింహ బంగళా దగ్గర కొంచెం దూరంలో ఆగింది. బాస్, ఆల్ఫ్రెడ్ వేషంలో ఉన్న నాగేశ్వర్ కారు దిగారు. బంగళాకు ఒక మూలగా వెళ్ళి కాంపౌండ్ వాల్ దూకి లోపలికి ప్రవేశించారు. బాస్,
మీరు ఈ మొక్కల చాటును నిలబడండి. నేను బంగ్లాలోకి వెళ్ళి రాధిక మేల్కొని ఉంటే స్పృహ తప్పిస్తాను. బాల్కనీ మీదకొచ్చి చెయ్యి ఊపుతాను. వెంటనే పైకి రండి బాస్. అలాగే చెయ్యి, క్విక్. నాగేశ్వరు మేడలోకి ప్రవేశించాడు. బాస్ బాల్కనీ వైపు చూస్తూ నిల్చున్నాడు. 5 నిమిషాల తర్వాత నాగేశ్వర్ బాల్కనీ మీదకొచ్చి చెయ్యూపాడు. బాస్ గబగబా లోపలికి వెళ్ళి మేడమెట్లెక్కి రాజా నరేంద్ర పడగ్గది చేరాడు. నాగేశ్వర్ అతడు వీపుకేసి కిటికీలోంచి బయటకు చూస్తున్నట్టు నిల్చున్నాడు. మిస్టర్ ఆల్ఫ్రెడ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఈ పందిరి మంచం కింద వజ్రాలున్నాయి. దీన్ని అవతలికి పట్టు. క్షణాల్లోనే పని జరిగిపోవాలి అన్నాడు. క్షణాల్లోనే పని జరుగుతుంది, తొందరపడకండి. పని పూర్తయ్యాక మీరు నాకేం ఇవ్వదలిచారు? ఆశ్చర్యంగా చూశాడు బాస్. ఏదో ఆలోచించి తల పంకించాడు. వాటా గురించా అడుగుతున్నావు? ఎస్, 50-50. నన్ను వాటా అడిగే ధైర్యం నీకెక్కడిదిరా ఫూల్? నువ్వే ధైర్యంతో వజ్రాలు కాజేయాలని పథకం వేసి ఇక్కడికి వచ్చావో అదే ధైర్యంతో అడుగుతున్నానరా ఏడియట్. అతడు ఒళ్ళు మండిపోయింది. ఆల్ఫ్రెడ్, నో, మై సెల్ఫ్ ఈజ్ అంటూ గిరుక్కున ముందుకు తిరిగాడు నాగేశ్వర్. అతడి తలపై ఉరుములేని పిడుగు పడ్డట్టుగా అయింది. నాగేశ్వర్, నువ్వా? రివాల్వర్ తీశాడు బాస్. మిస్టర్ రామ్మూర్తి, మర్యాదగా రివాల్వర్ను కింద పడేసి చేతులు పైకెత్తు. వెనక నుండి ఇన్స్పెక్టర్ మనోహర్ గర్జించాడు. 4 కానిస్టేబుల్స్ బిలబిలమంటూ లోపలికి ప్రవేశించారు. మిస్టర్ రామ్మూర్తి, 12 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన భాస్కర్రావు ద్వారా తెలుసుకుని అతన్ని నీకు సెక్రటరీగా నియమించుకున్నావు. పాముల పుల్లయ్య వేషం వేయించి రాజా నరేంద్ర సింహను హత్య చేయించావు. నాగేశ్వర్లాగా నటించిన రమేష్ రాజా నరేంద్ర సింహ నుండి పొందిన అసలు వజ్రాలను దాచి నీకు నకిలీ వజ్రాలను ఇచ్చాడు. రహస్యం బయటపడుతుందని భావించిన రమేష్ అసలు వజ్రాలతో మాయమై ఉంటే ఎవ్వరికీ దొరికేవాడు కాదు. కానీ అతడికి ఆశ తీరలేదు. డబ్బు నగలు దోచుకొని మరింత సంపదను పోగు చేసుకోవాలనే దురుద్దేశంతో మళ్ళీ ఇక్కడికి వచ్చాడు. కామిని నాగేశ్వర్ను ప్రేమించింది. అతను నాగేశ్వర్ కాదని రమేష్ అని ఎలాగో కనిపెట్టింది. అంతవరకు నీ ముఠా మనుషులతో ఆమెకు సంబంధమే లేదు. కానీ రమేష్ తనకు తీరని ద్రోహం చేశాడని అతని మీద ప్రతీకారం తీర్చుకుంటానని నీతో చెప్పింది. అసలు తన ప్రియుడు నాగేశ్వర్ ఏమయ్యాడో రమేష్ను అడిగితే నాకు తెలియదు కనుక ఆ రాత్రి నుండి రమేష్ను అతని కోసం పగలంతా అన్వేషించింది. రమేష్ హోటల్ దిల్ బహార్ నుండి బయటపడడం చూసి అతన్ని వెంబడించింది. అతను నేరుగా ఇక్కడికి వచ్చాడు. అతను తిరిగి కారులో వెళ్ళిపోతాడని కామనికి తెలుసు కనుక అతడు వచ్చేలోగా కారులో దాక్కుంది. ఆమె లేకుంటే నీ అనుచరులకు చిక్కేవాడే కాదు రమేష్. నాగేశ్వర్ బ్రతికి మీ నిర్బంధంలో ఉండడం చూసిన కామిని ఆశ్చర్యపడింది. అతన్ని రక్షించడం ప్రియురాలుగా తన కర్తవ్యంగా భావించి నీ వద్ద నీకు అనుకూలంగా ఉన్నట్లే అనుమానం వేయకుండా అద్భుతంగా నటించింది. నీ కుడి భుజమైన ఆల్ఫ్రెడ్ను బంధించి నాగేశ్వర్ను ఆల్ఫ్రెడ్గా మార్చి రహస్యంగా నా వద్దకు పంపించింది. రమేష్కు చావు దెబ్బలు కొట్టి అతనితో నిజం చెప్పించింది. అతను ఆ వజ్రాలు ఎక్కడ దాచాడో ఆ స్థలం గురించిన వివరాలు ఆల్ఫ్రెడ్తో చెప్పి పంపింది. ముందు మేము అసలు వజ్రాలను స్వాధీనం చేసేసుకున్నాం. నీకంటే ముందు బంగ్లాకు వచ్చి రహస్యంగా దాక్కున్నాం. అక్కడ సబ్ ఇన్స్పెక్టర్ సుధీర్ నీ అనుచరుల్ని బంధించి ఉంటాడు. నీ అధికారం, అహం, గర్వం అంతా అణిచివేసి నిన్ను పట్టుకునేందుకు ఎంతో సహకరించింది మిస్ కామిని. మిస్ కామిని అభినందనీయురాలు అంటూ ఇన్స్పెక్టర్ మనోహర్ రామ్మూర్తి చేతులకు బేడీలేశాడు. సజీవంగా తిరిగొచ్చిన భర్త నాగేశ్వర్ హృదయంపై వాలిపోయింది రాధిక. అప్పుడే అక్కడికొచ్చిన మిస్ కామిని ఆ ప్రణయ దృశ్యం చూసి ఆనంద బాష్పాలు విడిచి వెనుతిరిగింది. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అయితే తప్పకుండా ఎక్కువ లైక్లు ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్ల
ఈ వీడియో ఇంకొంతమందికి చూపించబడుతుంది. అలాగే ఎండ్ స్క్రీన్లో ఇదివరకు చదివిన నవలలు, కథలు ఉంటాయి. తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.